తాజా బ్రేకింగ్ ఫైనాన్షియల్ న్యూస్. భారత రూపాయి మరింత బలహీనమైంది. డాలర్తో పోలిస్తే రూపాయి ఆల్ టైమ్ లోకి పడిపోయింది. ప్రస్తుతం $1 $89.64 చేరింది. ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్పై కొనసాగుతున్న అనిశ్చితి, మార్కెట్లలో వాలాటిలిటీ, ఇంటర్నేషనల్ ఇన్వెస్టర్లలో జాగ్రత్త ధోరణి ఈ పడిపోవడానికి ప్రధాన కారణాలుగా భావిస్తున్నారు. అదే సమయంలో అమెరికా మార్కెట్ స్ట్రాంగ్ డాలర్ పాలసీలు, ఎనర్జీ ధరల మార్పులు, గ్లోబల్ మారకద్రవ్య ఒత్తిళ్లు చిన్న దేశాల కరెన్సీలపై భారీ ప్రభావం చూపుతున్నాయి. రూపాయి పతనం వల్ల దిగుమతి ఖర్చులు పెరగడం, టూరిజం మరియు విదేశీ విద్య ఖరీదు పెరగడం, ఇన్ఫ్లేషన్పై అదనపు ఒత్తిడి అన్నీ మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఫైనాన్షియల్ నిపుణుల మాటల్లో ప్రస్తుతం సిట్యుయేషన్ షార్ట్ టర్మ్ ప్రెజర్. కానీ దీన్ని నియంత్రించడానికి ఆర్బీఐ పలు స్టెప్స్ తీసుకునే అవకాశం ఉంది. రూపాయి మరింత బలహీనమవుతుందా లేక తిరిగి పుంజుకుంటుందా? ముందు రోజులు చాలా కీలకం. లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్.